బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణలను ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తీవ్రంగా ఖండించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి హైదరాబాద్ కు తరలించారని ఆయన తెలిపారు. ప్రతిపక్ష నేత ప్రాణాలను కాపాడేందుకు చేసిన ప్రయత్నాన్ని అభినందించాల్సింది పోయి రాజకీయ విమర్శలు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అద్దంకి దయాకర్ అన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికే లేని అనుమానాలను బీఆర్ఎస్ సృష్టిస్తోందని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిరాధార ఆరోపణలతో తన విశ్వసనీయతను దెబ్బతీసుకుంటున్నారని అద్దంకి దయాకర్ విమర్శించారు. అర్థం లేని ఆరోపణలతో ఈ రోజు తన పరువు తీసుకోవడమే కాకుండా ఈ పరిస్థితుల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి తన అనారోగ్య పరిస్థితి తెలిసి లేదంటే సీఎం గ్రీన్ ఛానల్ ద్వారా తనకు అవకాశం ఇవ్వడం వల్ల ఈరోజు తెలంగాణ మొత్తమే కాదు యావత్ దేశం మొత్తం కూడా ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకునికి తన గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి గుండెపోటు వస్తే రక్షించే ప్రయత్నం చేస్తే అది చూసి తట్టుకోలేక అనవసరమైన ఆరోపణలు చేసి పరువు తీసుకుంటున్న పరిస్థితి. అంటే ఇది బీఆర్ఎస్ పార్టీ కల్చరా నాకు అర్థం కావట్లేదు. ఒకప్పుడేమో కేసీఆర్కు గాయమైతే వస్తే అప్పుడు ఒక రకంగా, ఇప్పుడు ఇంత ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపడానికి ముఖ్యమంత్రి గారు చేసిన ప్రయత్నాన్ని అభినందించేది పక్కన పెట్టి ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేసి భద్రత మీద చర్చ పెడుతుంది. ఆయన ఎవరు బెదిరించిందని చర్చ పెడతాడు. అంటే వాళ్ళ కుటుంబంకి లేని ఆలోచనలు బీఆర్ఎస్ పార్టీకి రావడం వెనుక రాజకీయం కోసమేనా? ఇంత దిగజారి రాజకీయాల దానికి మళ్ళా ఈయన సెక్యూరిటీది అడ్డం పెడతాడు. ప్రతిపక్ష నాయకులకు అందరికి కూడా ఇలా మాజీలైన వాళ్ళందరికి కూడా ఎందుకు భద్రత కల్పించట్లేరు, అధికారంలో ఉన్న వాళ్ళకి ఎందుకు భద్రత కల్పిస్తున్నారు అంటే అసలు పోలీస్ ఆఫీసర్గా పనిచేసినవా ఏం చేసినావో నాకు అర్థం కావట్లేదు. భద్రత విషయంలో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి, ఎలాంటి వాళ్ళకు భద్రత కల్పిస్తారనే విషయంలో నిర్ణయాల విషయంలో తెలియని కాదు నీకు. అయినా కూడా ఎవడో రాసిస్తే చెప్పడమో ఎవడో చెప్పింది చెప్పడమో దానికోసం ఒక పెద్ద డాంబికం పెట్టి ముఖ్యమంత్రి గారి మీద లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇలాంటి ఆరోపణలు చేయడానికి కనీసం ఎందుకు సిగ్గనిపించట్లేదో నాకు అర్థం కావట్లేదు.